రైట్, ఇక వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తున్నాయి, అప్డేట్స్ ఏంటి? గ్రేటర్ వ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం పడుతుంది. అధికారిక లెక్కల ప్రకారం ఒక మోస్తారు వర్షం మాత్రమే ప్రస్తుతం నమోదవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 3 సెంటీమీటర్ల వర్షపాతమే అత్యధికంగా కూకట్పల్లిలో నమోదైంది. ఒక గంట సేపట్లో 5 లేదా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతేనే జిహెచ్ఎంసీ అధికారులు కానీ వాతావరణ శాఖ అధికారులు కానీ దాన్ని భారీ వర్షంగా అభివర్ణిస్తారు. సో ప్రస్తుతం ఓ మోస్తారు వర్షం మాత్రమే పడుతుంది. అయితే ఇప్పటివరకు కూకట్పల్లి, కుత్బులాపూర్, అల్వాల్ ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షం పడింది. అయితే ఇప్పుడు అక్కడ తగ్గి సెంట్రల్ ప్రాంతంతో పాటు ఈస్ట్ ప్రాంతంలో వర్షం పడుతుంది. అంటే ఖైరతాబాద్, అబిడ్స్, బంజారా హిల్స్, చార్మినార్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఉస్మానియా యూనివర్సిటీ వైపు, దాని తర్వాత దిల్సుఖ్ నగర్, కొత్తపేట్, చైతన్యపురి, ఈ మలక్పేట్ లాంటి ప్రాంతాల్లో జోరు వర్షం పడుతుండగా ఇటు మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, నాంపల్లి, రాజేంద్ర నగర్, అత్తాపూర్ లో మోస్తారు వర్షం పడుతుంది. అంటే నార్మల్ గా ఒక బయటికి వెళ్ళి ఒక 2 నిమిషాలు నిలబడితే కూడా పూర్తిగా తడిసిపోయేటువంటి పరిస్థితిలో అంటే ఆ విధంగా వర్షం పడుతుందని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. అత్యధికంగా కూకట్పల్లిలో ఇప్పటి వరకు ఎక్కువ వర్షం పడినట్లు అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాయి. కూకట్పల్లిలో 3.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదు కాగా పటాన్చేరులో 2.6 సెంటీమీటర్లు, ఆ విధంగానే మూసాపేటలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చందానగర్ లో 1.8 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే దీన్ని ఒక మోస్తారు వర్షం. ఇంకా చెప్పాలంటే చందానగర్ లాంటి ప్రాంతాలు కావచ్చు, లేదంటే గాజుల రామారం, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్ లో నార్మల్ వర్షం పడింది. అంటే చిన్న వర్షమే అని చెప్పుకోవచ్చు అధికారిక లెక్కల ప్రకారం. మేబీ ఒక 15-20 నిమిషాల తర్వాత మనకి క్లియర్ గా మరింత అప్డేట్ ఇప్పటివరకు ఎంత వర్షపాతం నమోదైంది అనే అంశంకి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇవాళ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పడంతో ఉదయం నుంచే హైదరాబాద్ నగర వాసులను, శివారు ప్రాంతాల్లో ఉండేటువంటి జనాలను జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తం చేస్తూ వచ్చారు. దాంతో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించిన కంట్రోల్ రూమ్ నంబర్లు కూడా అందుబాటులో పెట్టారు. జిహెచ్ఎంసీకి సంబంధించిన కంట్రోల్ రూమ్ నంబర్ ఒకసారి మనం గమనిస్తే 04021111111 అంటే 2 ఫాలోడ్ బై 7 1s అన్నమాట. ఆ నంబర్ కి కాల్ చేస్తే జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కి నేరుగా కాల్ వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను, వర్షం కారణంగా పడుతున్నటువంటి ఇబ్బందులను కంట్రోల్ రూమ్ అధికారిలో ఉన్నటువంటి సిబ్బందికి తెలియజేస్తే వాళ్ళు నేరుగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కి అలర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఒకటే కాకుండా డిఆర్ఎఫ్ కి సంబంధించి అంటే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కి సంబంధించినటువంటి నంబర్ ఒకసారి గమనిస్తే 9000113667 అనే నంబర్ కూడా డిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ అధికారులు ఇచ్చారు. సో అక్కడ కూడా అధికారులు, సిబ్బంది నిరంతరం పనిచేస్తుంటారు. 24/7 ఈ 2 కాల్ సెంటర్లు కూడా పనిచేయబోతున్నాయి. వర్షం కారణంగా ఏ ఇబ్బంది వచ్చినా, గోడ కూలిపడ్డా, లేకపోతే చెట్లు విరిగి బయటపడ్డా, వాటర్ స్టాగ్నేట్ అయినా, వాటర్ వల్ల ఏమన్నా ఇబ్బంది అయితే, వర్షం కారణంగా ఏమన్నా ఇబ్బంది అయితే, లేదంటే డ్రైనేజ్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ కంట్రోల్ రూమ్ నంబర్స్ కి కాల్ చేయొచ్చు. అక్కడ జిహెచ్ఎంసీతో పాటు వాటర్ బోర్డ్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఉంటారు అనేది అధికారులు అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ విధంగా వర్షంకి సంబంధించినటువంటి అప్డేట్, దాంతో సంబంధించినటువంటి అప్డేట్ ఈ విధంగా ఉంటే మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు దాదాపుగా 2 గంటల నుంచి అల్వాళ్ళు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి అనేది కొద్దిసేపటి క్రితమే మనకి జిహెచ్ఎంసీ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్. అదేవిధంగా ఉప్పల్లో వాటర్ స్టాగ్నేట్ ని క్లియర్ చేస్తున్నటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలని, సోమాజిగూడలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, బోరబండాలో కూడా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు అందుబాటులో ఉన్నాయి. అంటే చందానగర్, షేర్లింగంపల్లి జోన్ లో, ఆ తర్వాత ఎల్బీ నగర్ జోన్ లో టీమ్స్ అప్రమత్తంగా ఉండి గ్రౌండ్ లెవెల్లో వాటర్ స్టాగ్నేట్ అవుతున్నటువంటి ప్రాంతాల్లో వాటర్ క్లియర్ చేస్తున్నాము అనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంబర్పేట్, బషీర్బాగ్, చిల్కా నగర్
ఇట్లా అనేక ప్రాంతాల్లో ఎక్కడైతే వర్షం కొంతసేపు క్రితం ఎక్కువ పడ్డదో లేదంటే వర్షం పడి ఆగిపోయినటువంటి ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నెట్ అయి ఉంటుందో అక్కడ వాటర్ క్లియర్ చేసేటువంటి పనులు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తా ఉన్నాయి. ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా కొద్దిసేపటి క్రితమే ఫీల్డ్ కి వచ్చి ఆ టీమ్స్ పని చేస్తున్నాయా లేదా అని చూసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది అధికారులు మాత్రమే గ్రౌండ్ లెవెల్ కి వస్తున్నారు. వాటర్ స్టాగ్నెట్ కి సంబంధించి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఎట్లా పనిచేస్తున్నాయని చూసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిగతా అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్ కి రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి గాని, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గాని, లేకపోతే జిహెచ్ఎంసీ మేయర్ గాని వాళ్ళు క్లియర్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. వర్షం ఎప్పుడు పడ్డా జనాలకు ఇబ్బంది కలిగించే విధంగా ఆ పెద్ద మొత్తంలో వర్షం పడినా లేకపోతే వాటర్ స్టాగ్నేట్ అవుతున్నటువంటి ప్రాంతాలు ఏమైనా ఉంటే అక్కడ ఖచ్చితంగా అధికారులు గ్రౌండ్ లెవెల్ కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. జనాలకు ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ ఆగకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీసులతో పాటు జిహెచ్ఎంకి సంబంధించినటువంటి అధికారులు ఉందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు రీసెంట్ గానే కూకట్పల్లికి సంబంధించినటువంటి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్, ఖైరతాబాద్ కి సంబంధించినటువంటి జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఎల్బీ నగర్ కి సంబంధించినటువంటి జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ వీళ్ళు ముగ్గురు కూడా కొత్తగా రీసెంట్ గానే జిహెచ్ఎంసీలో బాధ్యత స్వీకరించారు. సో వర్షం అధికంగా పడినప్పుడు వాళ్ళు కూడా ఫీల్డ్ లో ఉండాలి. అంటే కొత్తగా వచ్చారు కాబట్టి వర్షం ఎక్కువ పడినప్పుడు అంటే వాటర్ స్టాగ్నేట్ ఎక్కడ అవుతుంది, ఎక్కడి నుంచి వాటర్ ఫ్లో అవుతుంది, ఎందుకు వాటర్ స్టాగ్నేట్ అవుతుంది అనేటువంటి అంచనాలు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఈ టైంలో ఫీల్డ్ కి వెళ్తే దాని తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చేపట్టాల్సినటువంటి చర్యలు ఒక అంచనాకి రావచ్చు అని ఉన్నతాధికారులు ఇప్పటికే కమిషనర్ కూడా వాళ్ళకి సూచించారు. అయితే పలువురు జోనల్ కమిషనర్లు మాత్రం ఫీల్డ్ మీద కనిపించకపోయినప్పటికీ కొన్ని మాన్సూన్ ఎమర్జెన్సీ మాత్రం గ్రౌండ్ లెవెల్లో వర్షాన్ని క్లియర్ చేసేటువంటి పనుల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా అత్యధికంగా కూకట్పల్లిలో 3.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదు కాగా దాని తర్వాత ఆర్సీపురంలో 2.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మూసాపేటలో 2 సెంటీమీటర్లు అంటే మోస్తారు వర్షం మాత్రమే నమోదైంది. సో ఇంకా వర్షం పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది కాబట్టి ఇప్పుడిప్పుడే అందరూ ఇళ్లలోకి వెళ్తున్నారు. సో ఇంటికి వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశం. దాంతో పాటు ఎక్కడ ఇబ్బంది వచ్చినా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ కి కాల్ చేస్తే ఆ ఇబ్బందులను గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కొంతమేర దూరం చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు అని జిహెచ్ఎంసీ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇవాళ నైట్ అండ్ రేపు మార్నింగ్ వరకు వర్షం కంటిన్యూగా పడితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైతే ప్రస్తుతం అయితే ఎక్కడా పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు లేకపోయినప్పటికీ మోస్తారు వర్షం పడిందని చెప్పుకోవచ్చు. రైట్ శ్రవణ్.